శ్రీమాత్రే నమః. నిమిషంలో కోరికలు తీర్చే నిమిషాంబికాదేవి ఆలయానికైతే మేము వచ్చేసామండి. ఈ ఆలయం హైదరాబాద్లోని బోడుపల్ పెంటారెడ్డి కాలనీలో ఉంటుందండి. ఆల్రెడీ ఈ టెంపుల్ గురించి ఒక వీడియో అయితే చేశామండి. భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఒకే ఒక కోరికను కోరుకొని 16 ప్రదక్షిణలు చేస్తే 21 నిమిషాలలో కానీ 21 రోజుల్లో కానీ ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలా ఎంతో మందికి నెరవేరింది కూడా. అలా కోరిక నెరవేరిన వాళ్ళు 108 ప్రదక్షిణాలు చేసి వాళ్ళ మొక్కు తీర్చుకోవాలి. ఒకసారి చూడండి ఎంతమంది ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారో. మేము కూడా ఇక్కడికి మా కోరిక నెరవేరిందని ప్రదక్షిణలు చేయడానికైతే వచ్చామండి. ఒక్కరోజు కాదండి, ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తులు తండోపతండాలుగా వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారండి. అంటే భక్తులందరికీ కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని అర్థమవుతుంది కదండి. ఇదంతా కూడా ఆ నిమిషాంబికాదేవి కరుణా కటాక్షం వల్లనే జరుగుతుందండి. ఇంతకుముందు మేము వీడియో పెట్టినప్పుడు కూడా చాలామంది భక్తులు వాళ్ళ అనుభవాలను కామెంట్ రూపంలో తెలిపారండి. ఈ టెంపుల్లో ఇంకా గణపతి, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, శివాలయం, నవగ్రహాలు కూడా ఉన్నాయి. శివాలయంలో చూడండి ప్రతిరోజు రకరకాలుగా అలంకరణ చేస్తారు. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఆలయంలో జూన్ 16, 17, 18 రోజుల్లో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి. ఒకసారి పంతులు గారి మాటల్లో మీరే వినండి. శ్రీమాత్రే నమః. శ్రీ మాతా నిమిషాంబికా దేవాలయం, బోడుపల్ పెంటారెడ్డి కాలనీ. అమ్మవారి యొక్క 18వ వార్షికోత్సవం అంటే అమ్మవారిని స్థాపించి ఇక్కడ ప్రతిష్ఠించి 18 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు ఉంటాయి. 3 రోజుల కార్యక్రమం, బ్రహ్మోత్సవాలు 3 రోజులు. మొదటి రోజు, రెండో రోజు చండీ హోమము, నరదృష్టి హోమము, అరుణ హోమము. అదే కాకుండా సర్వదేవత ప్రతిష్ఠించబడినటువంటి అన్ని దేవతల యొక్క మూలమంత్ర హోమాలు మరియు చతుర్వేద పారాయణము ఉండి 18వ తారీఖు మనకు అమ్మవారి యొక్క నిజరూప అభిషేకం. అంటే మామూలు రోజుల్లో మనము చూడనీయము. ఆ రోజు అమ్మవారిని చూస్తుండగా పొద్దున 9ంటికి ప్రారంభమైనటువంటి అభిషేకము 12:30 వరకు కూడా 1 గంట వరకు కూడా అభిషేకం అవుతుంది. మరి ఆ అభిషేకంలో ఏంటయ్యా విశేషం అంటే 56 రకాల పండ్ల రసాలతో అభిషేకం. సుమారు 1000 లీటర్లు, 200 లీటర్ల పాలు, 100 లీటర్ల పెరుగు, 100 కిలోల చక్కెర, 20 కిలోల తేనె, 20 కిలోల పసుపు, ఇలా అన్ని ద్రవ్యాలు కూడా భవ్యంగా పోస్తూ వటవేర్లతో సహాయుక్తంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అనేటువంటిది అమ్మవారికి చేయడం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలము ఊరేగింపు కూడా ఉంటుంది. అని కనుక భక్తులంతా కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని, అమ్మవారి నిజరూపాభిషేకాన్ని చూసే అవకాశము సంవత్సరంకి ఒకసారి వస్తుంది. చక్కగా చూడడానికి వచ్చి అమ్మవారిని చూసి తరించగలరు. సో విన్నారు కదండి, జూన్ 16, 17, 18 బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయండి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనగలరు. ఇక్కడ అన్నదానం బిల్డింగ్ కాంప్లెక్స్ కొరకు ట్రస్ట్ వారికి అయితే మా వంతు విరాళం మేము ఇవ్వడం జరిగిందండి. అందరికీ ధన్యవాదాలు.